హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అయితే ఇప్పటికే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఉద్దేశం ఏంటంటే కమింగ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో అన్ని సబ్జెక్టులో కూడా ఒక జీకే అంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్టులో కూడా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండనున్నది, ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీరందరూ కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారా లేదా, ఆ ప్యాటర్న్ పరిస్థితిని ముందే తెలుసుకొని దానికి అలవాటు పడి ఈ చిన్న చిన్న తప్పుల్ని వెరిఫై చేసుకొని ఫైనల్ ఎగ్జామ్ విజయం మీరందరూ సాధించాలనే తపనతో ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా చాలామంది టెట్ కేసు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ టెట్ కేసు సుప్రీంకోర్టులో ఇప్పటికే ఫిల్ అయ్యింది. ఇది 23వ తారీఖున మనకి హీరింగ్ జరగబోతున్నది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి అనే దాన్ని కూడా మీకు క్లారిటీ ఇస్తా. అయితే ఈ వీడియో ఎవరిని కూడా మైండ్ డైవర్ట్ చేయాలనేటటువంటి ఆలోచనతో నేనైతే ఒక వీడియో కూడా చేయడం లేదు మిత్రమా. ఓకేనా, అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే 16,000 పోస్టులకి ఈ ప్రతి ఒక్క విద్యార్థి ఎందుకు చదవడం లేదు, ఈ 16,000 పోస్టులు మళ్ళీ రావు కదా, ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే దానికి అర్థం తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుందని అర్థం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని డిఎస్సి విద్యార్థులు ఎందుకు వదిలేస్తున్నారు అని నేను ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తిగా నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఎగ్జామినేషన్ని రాయాలి. రాసేది గొప్ప కాదు, ఖచ్చితంగా జాబ్ సాధించాలనే విధంగా నేను ప్రతి ఒక్క వీడియోని మీకు అందిస్తూనే ఉన్నాను. ఓకేనా, ఇందులో ఈ అప్లై చేసేటువంటి నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎటువంటి స్వార్థం అనేది నాలో లేదు మిత్రమా. దీని ఒకసారి మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ మన యాప్ సమాచారం తెలుసుకోవాలన్నా, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలన్నా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ ఇప్పటికే 2,000 మందికి పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మీకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, యాప్ సమాచారం వస్తుంది, ఎగ్జామ్ షెడ్యూల్ తెలుస్తుంది. ఓకేనా, ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఏ నోటిఫికేషన్ సమాచారం అయినా మీకు లభిస్తుంది. డైలీ మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ని నేను ఎప్పటికప్పుడు మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నా. ఒకసారి మీరు జాయిన్ అయ్యి చూడండి. ఇప్పటికే 2,000 మందికి పైగా ఉన్నారు. ఓకేనా, 2,000 మందికి పైగా ఉన్నారు. ఆ వాట్సాప్ ఛానల్లో మీరు కనుక జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, అదేవిధంగా మన యాప్ లింక్. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో అని ఉంటుంది, ఫాలో కొట్టండి. ఫాలో కొట్టడం గొప్ప కాదు, ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, అయితే ఈ ప్యాటర్న్ చెప్పేదానికంటే ముందుగా నేను డిఎస్సి వాళ్ళ కోసం, హెచ్జిటి వాళ్ళ కోసం, ఎస్ఏ వాళ్ళ కోసం ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, పిఈటి మీరు ఏదైనా రాయండి, అన్నిటికీ కరెంట్ అఫైర్స్ ఒకటే, అన్నిటికీ జీకే ఒకటే. జీకే స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ని, స్టాండర్డ్ జీకేని, అదేవిధంగా ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే అవార్డు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, ఇతర క్రీడా సంబంధిత సమాచారంతో సహా సూచీలు పట్టుకొని, క్రీడా సంబంధిత సమాచారం పట్టుకొని మీకు అన్నీ కూడా గుర్తిస్తూ గత 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని, డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని, తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకుని మీకోసం డిఎస్సి వాళ్ళ కోసం ఎస్పెషలీగా ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా 1 word ఆన్సర్స్లో 1 lineలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మీకోసం నేను 1,400 బిట్లను తీసుకొచ్చాను. ప్రతి వీడియోలను మీకు చెప్తూనే ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలని మీకు చెప్తూనే ఉన్నాను. ఈ 1,400 బిట్లని చెప్తూనే ఉన్నాను. ఈ 1,400 బిట్లని మీరు బాగా చదివితే మరొక పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఇంత పెద్ద పుస్తకాన్ని పట్టుకున్నావు అనుకో, ఓకేనా, నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను డిఎస్సి వాళ్ళ కోసం
ఖచ్చితంగా బిట్ ఏ ఏరియా నుంచి పడుతుందో ఆ ప్రాంతాన్ని పసిగట్టి తెలంగాణ ప్రాంతం నుంచి మేము బిడ్ బ్యాంక్ నేను తెలంగాణ వాళ్ళకి చెప్పాను, అక్కడ మాకు మార్క్స్ వచ్చాయి. కానిస్టేబుల్ చెప్పి అక్కడ మార్క్స్ వచ్చాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్పాము, అక్కడ మార్క్స్ వచ్చాయి. నేను ప్రిపేర్ చేసినటువంటి జీకే అనే కరెంట్ అఫైర్స్ మీద ఎంత నమ్మకం ఉందో అది నాకు తెలుసండి. ఓకేనా. ఇప్పుడు కూడా నేను చిన్న పిల్లోడిలాగా 6 సంవత్సరాల నుంచి నోట్బుక్ పెట్టుకుని, స్పైరల్ నోట్బుక్ పెట్టుకొని ఇప్పటికీ నేను జీకే కరెంట్ అఫైర్స్ రాస్తా, డైలీ కరెంట్ అఫైర్స్ రాస్తా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా, నేను ఎంత బిజీలో ఉన్నా కూడా రోజు కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు రాసేస్తా. ఓకేనా. సరే, ఈ డిఎస్సి వాళ్ళ కోసమే నేను ఈ 1400 బిట్లను తీసుకొచ్చాను. ఎవ్వరూ కూడా ఈ టైంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని డిఎస్సి వాళ్ళు నేను ఇచ్చిన కూడా 1400 బిట్లని తప్ప ఒక బిట్ కూడా నువ్వు బయట ఈ టైంలో చదవద్దు. మామూలుగా చదవాలి, వేరొక పుస్తకాన్ని చదవాల్సింది మంచిదే. ఈ కాంపిటేటివ్ ఒకే పుస్తకం సరే మంచిది కాదు, కరెక్టే. కానీ ఈ టైంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎస్జిటి వాళ్ళు తక్కువ అనుకున్న 5 మార్కులు, ఎస్ఏ వాళ్ళు తక్కువ అనుకున్న 6 మార్కుల్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటటువంటి ఒక సబ్జెక్టు, ఒక బిట్స్ ఏదని అంటే 1400 బిట్స్ని మేము తీసుకోవడం అనేది జరిగినది. ఓకేనా. ఇవి ఎక్కడుంటాయి సార్ అంటే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో, ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో మీకు ఉంటుంది. డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళండి. ఈ పేరుని ఎంటర్ చేస్తే, ఈ పేరుని ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఎంటర్ చేస్తే, మీరు టైప్ చేస్తే అక్కడ సెర్చ్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది పైనే. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంటుంది. లాగిన్ విత్ వాట్సాప్, మీరు వాట్సాప్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా సింపుల్ మెథడ్ వాట్సాప్ విత్ లాగిన్ ఉంటుంది. దాని కింద అనదర్ మెథడ్ అని ఉంటుంది. అనదర్ మెథడ్ పైన మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంటర్ చేసి శ్రీవాస్తవ అనే చోట మీకు నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ని ఎంటర్ చేయండి, ప్రొసీడ్ కొట్టండి. మీకు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు. యాప్లో మీకు డిఎస్సి కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది ఫోల్డర్. అందులో కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, జీకే కూడా ఉంటుంది. ఓకేనా. ఆ బిట్స్ని పర్చేజ్ చేయండి. దాంట్లో నేను 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో మీకు సింపుల్గా గుర్తుండిపోయే విధంగా నేను పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్క పీడిఎఫ్లో 100 బిట్స్ ఉంటాయి. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంది, స్టాండర్డ్ జీకే ఉంది, స్పోర్ట్స్ ఉంది, సూచీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా. దాన్ని పర్చేజ్ చేయండి. ఇది కేవలం 249 రూపీస్కి మాత్రమే మన యాప్లో అందిస్తున్నా. 249 రూపీస్కి మాత్రమే ప్రస్తుతం నేను అందించడం అనేది జరుగుతున్నది. ఓకేనా. 249 రూపీస్ మాత్రమే నేను అందించడం అనేది జరుగుతున్నది. అయితే ఇంకోటి ఏమనేసి అంటే, నేను చాలాసార్లు ఇప్పటికీ ఒక 5-6 సార్లు ఆఫర్ ఇచ్చాను మిత్రమా. 199 రూపీస్ చాలా సార్లు ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ని ఇచ్చే కొద్దీ స్టూడెంట్లో నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. నాపైన నెగిటివ్ చేసే కామెంట్లు ఎక్కువైపోయినాయి. అంటే నేను చెప్తున్నామంటే, ఏది సార్ ఆఫర్ని ప్రతిసారి ఇస్తున్నాడు, ఈయన దాంట్లో కంటెంట్ లేదేమో అందుకే కొనుక్కోలేదని మీరు అంటున్నారు. ఓకేనా. అసలు నాకు నా యాప్ అసలు పర్ డేలో అసలు ఎంత టెక్నికల్ ఇష్యూ వస్తుందో టెక్నికల్ ఇస్తుందో అంత బిజీ ఉంటుంది నా యాప్. ఓకేనా. ఒకసారి నేను ఆఫ్లైన్ క్లాసులు డీల్ చేశాను. ఎవరైనా అడగండి నా కంటెంట్ ఎలా ఉంటుందో కరెంట్ అఫైర్స్ జీకేలో. ఓకేనా. అర్థమవుతుందా. సరే, అవన్నీ చెప్పుకోవడం కాదు, మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఓకేనా. ఆఫర్ ఇచ్చే కొద్ది ఎవరైనా పేదరికం గల వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నేను ఆఫర్ ఇస్తే ఈ దాంట్లో కంటెంట్ లేదేమో ప్రతిసారి ఆఫర్ ఇస్తున్నాను అంటున్నారు. ఓకేనా. కాబట్టి ఇక నుంచి మన యాప్లో ఆఫర్ ఇవ్వబడదు. ఇప్పుడు 249 రూపీస్కి ఇంక నుంచి ప్రైజు ఫిక్స్డ్ చేయబోతుంది. ఇన్ని రోజు 399 ఉన్నది, 399 రూపీస్ ఉన్నది. కానీ దాన్ని భారీగా తగ్గించి 249 రూపీస్కి మన యాప్లో పెట్టాను. ఈ 249 రూపీస్ గల కోర్సును పర్చేజ్ చేయండి. ఒక బిర్యానీ తినంత. ఓకేనా. కాబట్టి ఈ డబ్బులు ఇంకోటి ఏమనేసి అంటే, ఈ టైంలో చాలా మంది విద్యార్థులు ఈ డబ్బులు కూడా ఆలోచిస్తున్నారు. దీంట్లో డిస్కౌంట్ అడుగుతున్నారు. మిత్రమా, ఒకప్పుడు 15,000 రూపాయలు ఫీజు కట్టేవాళ్ళు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో ఈరోజు ఆన్లైన్లో ఒక సబ్జెక్ట్కి 500 కట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే 500 కడితే ఏడిపోతుందో, 500 కట్టాలని అనే స్వార్థం ఎక్కువైపోయింది. అంతేగాని ఈరోజు 500 పోయినా పర్వాలేదు, రేపు డిఎస్సి ఎగ్జామ్ నాకు వస్తే చాలు అనుకునేటటువంటి విద్యార్థులు చాలా తక్కువ ఉన్నారు మిత్రమా.
ఇది వాస్తవమైన మాట. ఒకసారి ఆలోచించండి. 16,000 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ పోస్టులు ఉంటే కారణం ఏంటంటే తక్కువ గల మార్కులకు వారికి అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. అద్భుతమైన అవకాశం ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. ఉమెన్ వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయి. గతంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కట్ట భారీగా తగ్గుతుంది. ఎవరు కూడా ప్రిపరేషన్ని 2018 నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ రాలేదు. ఓకేనా. కంటిన్యూటీ నోటిఫికేషన్ ఉంటే మన ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఓకేనా. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కట్ ఆఫ్ ఈసారి భారీగా తగ్గుతుంది. ఇది అదేవిధంగా ఈ 1400 బిట్స్ పైన డైలీ మీరు 50 బిట్లు చదివితే లేదా 100 బిట్లు, నేను మన యాప్లో కానీ మన వాట్సాప్ ఛానల్ సిలబస్ ఇస్తాను. డైలీ 50 బిట్లు కానీ 100 బిట్లు కానీ మీరు చదివితే ఆ 100 బిట్లో నేను అప్లికేషన్ మెథడ్లో ఒక 10 క్వశ్చన్లు మాత్రమే ఎగ్జామ్ పెడతా. చాలామంది సార్ ఏం సార్ 10 క్వశ్చన్లు ఎగ్జామ్ పెడుతున్నాను అంటున్నారు. మిగతా 10 క్వశ్చన్లని ఎగ్జామ్ నువ్వు రాస్తే 50 నుంచి 60 బిట్లు నీకు కవర్ అవుతాయి అని అర్థం. ఆ విధంగా బిట్స్ ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి కావాలండి. నేను పెట్టేది 10 బిట్ల ఎగ్జామ్ అప్లికేషన్ మెథడ్లో పెడతా. అదేవిధంగా స్టాండర్డ్ చూడండి. మీరు ఒకసారి చూడండి మిత్రమా, నా 1400 బిట్లు మీరు రాసి పెట్టుకొని కావాలంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. ఓకేనా. ఈ 1400 బిట్లు చదవండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు వస్తాయి. అవుట్ ఆఫ్ వస్తాయని నేను చెప్పను. 8కి 8 హెచ్జెట్ వాళ్ళకి, 10కి 10 ఎస్ఏ వాళ్ళకి, పిఈటి వాళ్ళకి 5కి 5 నేను వస్తాను నేను చెప్పడం లేదు. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. నాట్ ఏ 10th ఎగ్జామ్, నాట్ ఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అండ్ ఆల్సో నాట్ ఏ డిగ్రీ ఎగ్జామ్. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్. ఓకేనా. 10 మార్కులు నువ్వు 5 మార్కులు తెచ్చుకున్నావు స్టేట్ టాపర్ లెక్కను. ఓకేనా. కాబట్టి నేను 100కి 100% తెప్పిస్తాను నేను కూడా చెప్పడం లేదు. ఇది కాన్ఫిడెన్స్ అంతకన్నా కాదు, అలా చెప్పకూడదు కూడా. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. ఈ 1400 బిట్లో ఖచ్చితంగా ఎస్జిటి వాళ్ళకి 5 మార్కులు, ఎస్ఏ వాళ్ళకి 6 మార్కులు ఖచ్చితంగా వస్తాయి మిత్రం. అన్నీ అప్లోడ్ చేస్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఈ 1400 బిట్లో ఎక్కడైనా కానీ అవుట్ ఆఫ్ ఏరియా క్వశ్చన్స్ కానీ, పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, 2 ఇయర్స్ అందరిలాగా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసి ఏదో ఒకటి పెట్టేసి మీద డబ్బులు లాగేసుకుంటుంటే ఒక్కసారి అడగండి. మీకు అది పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇమ్మీడియట్ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాను. ఓకేనా. నా బిట్స్ స్టాండర్డ్ చూడండి. రోజు ఎగ్జామ్ పెడతా. బిట్స్ స్టాండర్డ్ చూడు. 1400 బిట్లు స్టాండర్డ్ చూడు. ఒక్కసారి చూడండి. కంటెంట్ ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏమంటే ఈ 1400 బిట్లు మిత్రమా, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మంచి మార్కులు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా. నెగ్లిజెన్స్ చేశారనుకో మోసపోతారు మిత్రమా. సరే. ఓకేనా. ఇది ఈ 1400 బిట్ల పైన రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా. జూన్ 5 వరకు ఉంటాయి. నేను సాయంత్రం 7 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ అప్లోడ్ చేసేస్తాం. మన అసిస్టెంట్ అప్లోడ్ చేసేస్తాడు. తర్వాత మీరు ఎన్ని గంటలకైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా సార్ ఈ 1400 బిట్లని నేను చదవలేను సార్, నాకు పీడిఎఫ్ కావాలి సార్, నేను మొబైల్లో చూడలేకపోతున్నాను సార్, మొబైల్లో చదవలేకపోతున్నాను సార్, నా మొబైల్ పట్టుకుంటే దానివల్ల నాకు 2-3 గంటలు వేస్ట్ అవుతుంది సార్, నాకు పీడిఎఫ్ ఇచ్చేయండి సార్, నేను పీడిఎఫ్ ద్వారా జిరాక్స్ తీయించుకొని చదువుకుంటానంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకేనా. 249 రూపీస్ అమౌంట్. ఈ కోర్సు 1400 బిట్లని మీరు పర్చేజ్ చేయండి. దాంట్లో మీకు ఫ్రీగా ఉచితంగా నేను ఎగ్జామ్ పెడతా. అదేవిధంగా పీడిఎఫ్ కావాలంటే 9030539097కి మీరు ఒకసారి కాల్ చేయండి. నార్మల్ కాల్ అనేది చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. నేను మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ కూడా పెడతా. బ్రహ్మాండంగా మీరు జిరాక్స్ చేయించుకొని హ్యాపీగా చదవండి. ఈ టైంలో ఏ యాప్లో కూడా పీడిఎఫ్ ఇవ్వరు మిత్రమా, కానీ నేను ఇస్తున్నా. చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, పై స్థాయికి ఎదగండి, జాబ్ తెచ్చుకోండి. ఓకేనా. 16,000 పోస్టులు మిత్రమా, వదులుకోవద్దు మిత్రమా. అదృష్టవంతులు మిత్రమా, చాలా అదృష్టవంతులు. ఓకేనా. ఇది మిత్రమా. ఓకేనా. ఈ నెంబర్కి కాల్ ఏం చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పీడిఎఫ్ కూడా ఎవరు కావాలో వాళ్ళ పీడిఎఫ్ కూడా ఇస్తా. ఓకేనా. అదేవిధంగా ఇప్పటికైనా ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ని ప్లేస్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి. 249 రూపీస్ గల కోర్సుని పర్చేజ్ చేయండి. ఈ టైంలో ఎవ్వరు కానీ 200 రూపాయల గురించి అమౌంట్ ఆలోచించండి మిత్రమా. ఇది సరే, అది నేను చెప్పడం కాదు, ఒకసారి నా బిట్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. మన మెటీరియల్ ఏ విధంగా ఉందని అడుగుతున్నారు. స్టాండర్డ్. ఓకేనా. ఇది చూడండి, ఇది మన మెటీరియల్ మిత్రమా. చాలా సింపుల్గా ఉంటుంది మన మెటీరియల్. మీరు ఒకసారి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. 120 పేజీలు మాత్రం ఉంటాయి. 60 పేపర్లు మాత్రమే ఉంటాయి. 60-65 అలా ఉంటుంది. 10 పేజీలు అటు ఇటు ఉంటుంది. ఓకేనా. 6 months కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాండర్డ్ జీకే ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది మిత్రమా. చూడండి, ఎక్కడైనా కానీ మీకు పనికి రానటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందా?
చూడండి ఈ టైంలో డిఎస్సి వాళ్ళ కోసం చూడండి స్టాండర్డ్ జీకే, ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఒకసారి, సింపుల్గా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం ఎందుకు కుదురుకుంటారు? ఓకేనా, ఈ మెటీరియల్ ఒక్క మెటీరియల్ చదవండి మిత్రమా, జీకే కరెంట్ అఫైర్స్. ఈ టైంలో ఏ పుస్తకం చదవద్దు, కావాలని చూడండి ఎంత బాగా రాశాను చూడండి. నేనే రాసి టైపింగ్ ఇచ్చాను. ఓకేనా, బ్రహ్మాండంగా ఉంటుంది. పీడిఎఫ్ మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను, నిజంగా తీయించుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా, ఇది మిత్రం మన మెటీరియల్. ఓకేనా రైట్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఈసారి క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఈసారి క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే చెప్తా చూడండి. ఒకటి వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉండొచ్చు, వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉండొచ్చు. ఒకటి క్వశ్చన్స్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నట్టు ఉండొచ్చు క్వశ్చన్. ఈసారి ప్యాటర్న్ అడిగేటటువంటి ఈసారి చెప్తున్నా చూడండి. నేను టెట్ ఎగ్జామ్లో డిఎస్సి వాళ్ళకి డీల్ చేసేటప్పుడు ఈసారి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ పడతాయి, సరే అనేది సరికానిది అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి. ముందు డిఎస్సి లాగా ఈసారి ఉండదు, ముందు టెట్ లాగా ఈసారి ఉండదు అని నేను పదే ఆఫ్లైన్ క్లాస్లో చెప్పాను. కానీ వినకుండా పోయారు చాలామంది విద్యార్థులు. వినకుండా పోతే వాడు అడిగిన అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అడిగాడు. రేపు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డిఎస్సి వాళ్ళకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని ఇప్పుడే చెప్పేస్తా చూడు, రాసి పెట్టుకో. రేపు అడిగేటట్టు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇదే, అడిగేటట్టు క్వశ్చన్ ప్యాటర్న్ ఇదే. వన్ వర్డ్ ఆన్సర్స్లో అడగచ్చు అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగచ్చు. సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి క్వశ్చన్ మార్క్, ఇదే వన్ వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకేనా, అదేవిధంగా వన్ వర్డ్లో అడగచ్చు. రెండవది ఏమనేసి అంటే సరైనది సరికానిది అని క్వశ్చన్ అడగచ్చు. సరే అయినది సరికానిది. చాలా మంది విద్యార్థులు సాతో స్టార్ట్ అయితే అది సరైనది అనుకుంటున్నారు. కాదు, మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే సా అని స్టార్ట్ అయితే సరైనది అనుకుంటున్నారు. కాదు, అది సరికానిది అడిగి ఉంటారు, కానీ మీరు సరైన ఆన్సర్ చేసేసి వస్తారు. ఇలాంటప్పుడు నీలో ఉన్నటువంటి లోపం అదే కదా, ఈ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోకపోతే నీకు ఎలా జాబ్ వస్తుంది? నేను ఇప్పుడైనా చెప్తున్నా, ఎవరైతే డిఎస్సి ఎగ్జామినేషన్ విజయం సాధించాలనుకుంటారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయండి, లేకపోతే చాలా కష్టపడతారు. చెప్పేస్తాను మొహం మీద. ఓకేనా, ఎగ్జామ్స్ రాయండి. సరైనది సరికాని ప్రశ్నలు అడగచ్చు. అంటే 4 వాక్యాలు ఇచ్చి ఏబిసిడి 4 వాక్యాలు ఇచ్చి మొదటి ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, రెండో ఆప్షన్ ఏ కమ బి సరైనది, మూడో ఆప్షన్ ఏ కమ బి కమ సి సరైనది, ఏబిసిడి సరికానిది, ఇలా అడుగుతాడనమాట. ఓకేనా, అవి అప్లికేషన్ మెథడ్. ఇంకోటి, ఇది ఇప్పటి వరకు డిఎస్సి ఎగ్జామినేషన్లో కనిపించినటువంటి ప్యాటర్న్. డిఎస్సిలో అంటే టెట్లో వన్ వర్డ్ ఆన్సర్స్, గతంలో వన్ వర్డ్ ఆన్సర్స్ అడిగేవాడు డిఎస్సిలో. ఈసారి మన టెట్లో ఈ సరైనది సరికానిది అనే వాటి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ తిప్పాడు. ఈసారి ఏమొస్తాయంటే ఇంకొంచెం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే అప్లికేషన్ మెథడ్లో ప్యాటర్న్ మారచ్చు. ఈసారి ప్యాటర్న్ మారచ్చు. 4 వాక్యాలు ఇచ్చి క్వశ్చన్ క్రింది వాటిలో ఎన్ని వాక్యాలు లేదా క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చి 4 వాక్యాలు ఇస్తాడు. 4 వాక్యాలు ఇచ్చి ఈ 4 వాక్యాల్లో పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి, పై వాటిలో ఎన్ని వాక్యాలు సరికానివి అని ఉంటాయి. ఓకేనా, పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి, పై వాటిలో ఎన్ని వాక్యాలు సరికానుదు అనే ప్యాటర్న్ పడతాయి. అంటే పై వాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి, పై వాటిలో ఎన్ని వాక్యాలు సరికాదు, 1 వాక్యమా, 2 వాక్యాల, 3 వాక్యాల, 4 వాక్యాల అని అడుగుతాడు. ఓకేనా, ఇది. నెక్స్ట్ 4వది ప్యాటర్న్ ఇంకా మారచ్చు. 4వది 4 జతలు ఇస్తాడు. ఉదాహరణకి భారతదేశం అటార్నీ జనరల్ ఎవరు? ఆర్ వెంకటరమణి. భారతదేశం ప్రస్తుతం సిడిఎస్ ఎవరు? అనిల్ చౌహాన్. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరున్నారు? ఉపేంద్ర ద్వివేది. ఇలా జతలు ఇస్తాడు. ఒకవైపు రంగం, మరొక వైపు మనకి ఐఫోన్ పెట్టేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేరు ఇస్తాడు. అంటే జతలు ఇస్తాడు. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా ఉన్నాయని అడుగుతాడు. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా ఉన్నాయని అడుగుతాడు. లేదా పై వాటిలో ఎన్ని జతలు తప్పుగా ఉన్నాయని అడుగుతాడు. ఎప్పుడైతే నువ్వు ఈ సరి అయినది సరికానిది, పై వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు,
పై వాటిలో సరికాని వాక్యాలు, సరైన వాక్యాలు, పై వాటిలో ఎన్ని జతలు సరైనవి, పై వాటిలో ఎన్ని జతలు సరి కావు, ఎన్ని తప్పుగా ఉన్నాయి. ఇలాంటి ప్యాటర్న్కి నువ్వు ఎప్పుడైతే అలవాటు పడతావో అప్పుడు ఈ ప్యాటర్న్లో వాడు క్వశ్చన్ అడిగితే నువ్వు దుమ్ము దులిపేస్తావు. ఓకేనా? నువ్వు దుమ్ము దులిపేస్తావు. వన్ కూడా ఆన్సర్స్ ఇస్తే ఎలాగో మనం పెడతాం. వీటన్నిటికీ అలవాటు పెడితే దీనికి కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? అర్థమవుతుందా? దీనికి అలవాటు పడాలంటే సరికాని వాక్యాలు, సరైన వాక్యాలు, పై వాటి ఎన్ని జతలు సరికానివి, ఈ ప్యాటర్న్కి నువ్వు అలవాటు పడాలంటే నువ్వు చేయాల్సినటువంటి పెద్ద సాహసం ఒకటే, ఎగ్జామ్స్ రాయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఎగ్జామ్స్ రాసావా నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ కావు. ఎంత పెద్ద పుస్తకాలను చదువు, ఆ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాయకపోతే వాడు వేస్టే. 6 సంవత్సరాల నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వు. నువ్వు ఎగ్జామ్ రాయకపోతే శుద్ధ వేస్ట్. నువ్వు అసలు నువ్వు ఎగ్జామ్ అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోతే. అది నేను చెప్పేది. నా మాట వినండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? ఇది ప్యాటర్న్ మిత్రమా. ఈ ప్యాటర్న్లో తప్ప రేపు డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది బిట్ క్వశ్చన్ పేపర్ అనేది దాటిపోదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే చెప్తున్నాను. ఓకేనా? ఒకటి. ఇంకోటి ఏమైనా అంటే చాలామంది విద్యార్థులు పోస్ట్ పోన్ అవుతుందా అని అంటున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా 20 కాల్స్ వచ్చాయి నాకు. 20 కాల్స్ వచ్చి నాకైతే భలే కోపం వచ్చింది. 20 కాల్స్ ఫోన్ చేసి సరే పోస్ట్ పోన్ అవుతుందా అని అడిగారు. అయ్యా, డిఎస్సి అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే. ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్ రాయిపోతున్నటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, జూన్ 5వ తారీఖున అంటే జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఈసారి డిఎస్సి రాయిపోతున్న విద్యార్థులు అందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటారా? డిఎస్సికి అప్లై చేసినటువంటి 70% మంది డిఎస్సి విద్యార్థులు కూడా ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే. రేపు పోటీ కూడా ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తుల మధ్యనే ఉంటుంది. ఒకటి. ఓకేనా? ఈ ఏప్రిల్ 20వ తారీఖు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జూన్ 5వ తారీఖు నాటికి వాడు కనీసం ఎస్జిటి పుస్తకాలని, ఎస్ఏ పుస్తకాలైనా పేపర్లు తిప్పడానికి కూడా సమయం సరిపోదు. అంటే వాడు అస్సలు ఏమి చదివి ఉన్నాడు. 50% సిలబస్ కూడా వాడు పూర్తి చేసి ఉన్నాడు. అలాంటి వాడే రేపు నీకు పోటీగా వస్తాడు. అలాంటి వాడు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతాడు? స్టేట్ టాపర్లో చాలా మంది ఉండరులేండి, వాళ్ళు పక్కన పెట్టండి. వాళ్ళు నీకు పోటీగా అస్సలు రారు. వాళ్ళు అప్పుడు అటెంప్ట్ చేస్తే జాబ్ వచ్చేస్తాయి. వాళ్ళు స్టేట్ లెవెల్లో గట్టి కొడుతూ 4000 మంది కూడా ఉండరు. ఇంకా 11-12,000 జాబులు. ఈ 70% మంది సగం కంటే తక్కువే సిలబస్ పూర్తి చేసిన వాళ్ళే ఈ 12,000 మంది జాబులు కొట్టే వాళ్ళు 70-80% మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళ మధ్యనే నీకు పోటీ. ఈ సిలబస్ కూడా పూర్తి కానటువంటి వ్యక్తులు రేపు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులు రాబోతాయి? ఆ టైంలో అందరూ వీళ్ళే అయితే రేపు అందరికి ఎన్ని మార్కులు రాబోతాయి? 80 మార్కులకి 50 మార్కులు దాటితే ఎక్కువ. అప్పుడు కటప్ తగ్గుతుందా? కటప్ భారీగా తగ్గడానికి గల కారణాలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంటిన్యూగా నోటిఫికేషన్ లేవు. కంటిన్యూగా నోటిఫికేషన్ ఉంటే ప్రిపరేషన్ కొనసాగించే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. కంటిన్యూగా నోటిఫికేషన్ లేదు. 7 సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది. ఒకటి. ఓకేనా? కటప్ భారీగా తగ్గుతుంది. రెండవది, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. నాకు అర్థమైందంటే తక్కువ గల మార్కుల వాడికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎక్కువ పోస్టులు కదా, కటప్ తగ్గదా? ఒకటి. లాస్ట్ ఇయర్ అన్న 2 years ఒకసారి డిఎస్సి ఇచ్చేవాడు, ఈసారి 7 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి అప్లై కంటిన్యూగా నోటిఫికేషన్ లేదు. ప్రిపరేషన్ గల వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. పోస్టులు ఎక్కువ ఉన్నాయి. భారీగా కటప్ తగ్గుతుంది. అదేవిధంగా 90 రోజులు సమయం ఇస్తామనుకున్నారు కానీ ఇవ్వలేదు. అది కూడా ఒక కారణమే. 50% సిలబస్ పూర్తి చేయని వ్యక్తులు రాస్తారు కాబట్టి కటప్ భారీగా తగ్గుతుంది. ఈ అద్భుతమైన అవకాశం ఎందుకు వదిలేస్తున్నారు అసలు డిఎస్సి వాళ్ళు? దిస్ ఈజ్ లాజిక్ మిత్రమా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లాజిక్. ఎందుకు వదిలేస్తారు? అదృష్టవంతులయ్యా, ఊరికి వస్తాయి జాబ్లు ఈసారి. నా మాట వినండి. అర్థమవుతుందా? ఇంకోటి ఏమంటే జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ జరిగిపోతే డిఎస్సి విద్యార్థులు అదృష్టవంతులు. అంటే ఇక్కడ టెట్కి పోరాడుతున్న వ్యక్తుల్ని
అవమానించకుండా నేను మాట్లాడుతున్నా. టెట్ అభ్యర్థులు కేసు వేశారు, టెట్ మళ్ళీ పెట్టాలని అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశం నాకేం ఎవరు విరోచితంగా లేదు. కానీ జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయితే డిఎస్ అభ్యర్థులు అదృష్టవంతులు. ఎలా చెప్తాను చూడండి. జూన్ 6వ తారీఖున ఎగ్జామ్ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు, అసలు తక్కువ ఉంది కూడా. ఎట్లా అంటారా, ఎవ్వరు కూడా ఇంత వరకు సిలబస్ పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి కాలేదు కాబట్టి వీళ్ళే రేపు ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు కటప్ భారీగా తక్కువ గల మార్కుల వాడికి ఎగ్జామ్ మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ మార్కులు గల వాడికి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు పోస్ట్ పోన్ కోరుకుంటున్నారు కదా, ఒకవేళ పోస్ట్ పోన్ ఒక నెల అటు చేశారు అనుకో, ఒక నెల 1 నెల 2 నెలలు పోస్ట్ పోన్ చేశారు అనుకో, మీకు పోటీగా ఈ సగం సిలబస్ చదివినాడే వాడు మొత్తం సిలబస్ పూర్తి చేస్తాడు. అప్పుడు కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది. మీరు లాజిక్ మర్చిపోతున్నారు. కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ వాడు సబ్జెక్ట్ని బాగా ఇంప్రూవ్ చేసేస్తాడు, ఎగ్జామ్స్ రాసేస్తాడు, సబ్జెక్ట్ చదివేస్తాడు, టెక్స్ట్ బుక్లు చదివేస్తాడు, అన్ని బాగా చదివేస్తాడు. వాడి మార్కులు కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకో, ఆటోమేటిక్గా నీకు కటప్ పెరిగిపోతుంది. కాబట్టి జూన్ 6వ తారీఖున డిఎస్ వాళ్ళు ఎగ్జామ్ రాసేటట్టు చూడండి. పోస్ట్ పోన్ కోరుకుంటున్నారు ఎందుకు అంటే కటప్ పెంచుకోలేనే, కాంపిటీషన్ పెరగనేనే, ఓకేనా. కాబట్టి ఇది జరిగితే మంచిదే మిత్రమా. ఇంకోటి ఏమంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో అయినా ఏపీ రాష్ట్రంలో అయినా ఏ నోటిఫికేషన్ అయినా కేసు పడినటువంటి నోటిఫికేషన్ అంటూ ఏది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేసు పడినటువంటి నోటిఫికేషన్ ఏది లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 మొన్నే కేసు పడింది. గ్రూప్ 2 పని కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ఓకేనా. ఎస్ఐ కానిస్టేబుల్ కేసు మొన్నే పూర్తయింది. ఈరోజు డిఎస్సి పని కేసు పడింది. కేసు పడినటువంటి నోటిఫికేషన్ అంటూ ఏది లేదు. అన్నిటిపైన కేసులు ఉన్నాయి. కానీ అన్నీ ఈ కేసులు పట్టించుకోకుండా గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఎగ్జామ్ పెట్టేస్తున్నది, పోస్టింగ్ ఇచ్చేస్తున్నది, కేసు నడుస్తూనే ఉంటుంది. ఎవరైతే కోర్టులో కేసు అమవుతుంది, రేపు నోటిఫికేషన్ వస్తుందంట, లేదా డిఎస్ పోస్ట్ పోన్ అవుతుందంట, లేదా టెట్ పెడతారంట, లేకపోతే ఇంకోటి పెడతారంట, రేపు హియరింగ్ అంట, అదంట ఇదంట. అయితే అవును హియరింగ్ అయితే నీకేం, జాగ్రత్తగా చదువుకోండి. డిఎస్సి జాబ్ తక్కువ మార్కులు వస్తుంది, మీరు రాసి పెట్టుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత తక్కువ మార్కులకే పోస్టింగ్ వచ్చింది, ఈ అద్భుతమైన ఎందుకు పోగొట్టుకున్నాం నాయన అని రేపు మీకు మీరు ఫీల్ అవుతారు, ఓకేనా. అర్థం పోస్ట్ పోన్ కోరుకున్నారా, ఇంకొక 50,000 1,00,000 మంది నీకు పోటీకి వస్తారు, ఎక్కువ మంది అవుతారు, ఓకేనా. కాబట్టి అద్భుతంగా చూసుకోండి. ప్లే స్టోర్కి మళ్ళీ ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 249 రూపీస్ గల కోర్సుని పర్చేజ్ చేయండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఓకేనా మిత్రమా. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మిత్రమా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.